ప్రజల సంక్షేమం సుపరిపాలన లక్ష్యంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను అమలుతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కొనసాగుతుందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టరేట్లో మంగళవారం జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. అంతకుముందు పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి అనంతరం జరిగిన కార్యక్రమంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి రాష్ట్ర ప్రగతి నివేదికను ప్రసంగించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ ఆకాంక్ష యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ తంగలపల్లి శ్రీవాణి రవికుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేసు చిస్తి పాల్గొన్న కార్యక్రమంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం గుత్తా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎందరో ప్రాణత్యాగం చేశారని వారందరినీ ఈరోజు స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం మనందరం కృషి చేయాలని మండలి చైర్మన్ పిలుపునిచ్చారు. త్యాగాలు, పోరాటాలు, ప్రజల ఆకాంక్షల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలోనే అభివృద్ధి, సంక్షేమ, సుస్థిర ప్రగతి ప్రణాళికను నిలిచిందని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, వెంకట్రెడ్డి, డిఆర్డీఏపీడీ నాగిరెడ్డి, జిల్లా అధికారి యంత్రాంగం, మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరైన గౌరవ ప్రజాప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, స్వతంత్ర సమరయోధులు, విద్యార్థులు, రైతులు, కార్మికులు మరియు జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేడు మనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని గర్వంగా, ఆనందంగా జరుపుకుంటున్నాం. అనేక త్యాగాలు, పోరాటాలు, ప్రజల ఆకాంక్షల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలో అభివృద్ధి, సంక్షేమం, సుస్థిర ప్రగతికి ప్రతీకగా నిలిచింది. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. వారి ఆశయాల సాధనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి మీతో పాల్పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి మరియు సుపరిపాలన లక్ష్యంగా 2026 మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి శాఖ తన పరిధిలోని లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడం, సమస్యల పరిష్కారానికి వేగవంతం చేయడం మరియు అభివృద్ధి పనులను సమయానికి పూర్తి చేయడం కోసం కార్యాచరణను కొనసాగిస్తా ఉన్నారు. ఈ 99 రోజుల కాలంలో పరిశుభ్రత, వ్యవసాయం, వైద్యం, తాగునీరు, మౌలిక సదుపాయాలు, ఉపాధి మరియు సంక్షేమ రంగాల్లో గణనీయమైనటువంటి పురోగతిని సాధించబోతున్నారు.